చెప్పు. హాయ్ అండి. చెప్పు. ఈరోజు ఆరున చీర కట్టిందండి. బీరువాల బట్టలు తీస్తుంటే చీర కింద పడింది. నాకు ఆ చీర కట్టు అనింది. చూడండి ఎట్లా కూర్చుందో. వీడియో తీయమ్మా, ఫోటో తీయమ్మా అట్ట అనింది. అందుకని తీసాను. శుక్రవారం తల స్నానం చేపించేసాను. తీసేసేదా? సరే, వీడియో అయిపోయినాక తీసేస్తా. తల స్నానం చేస్తే జడేయదు. ఇప్పుడు అది తీసేసేయమంటుంది. అడుగు, నీ చీర ఎట్లా ఉందా? ఇది రెండో తడవ కదా నువ్వు చీర కట్టడం? అవునే. ఒక తడవ చీర కట్టి ఏం చేసావా? మర్చిపోయావా? సైకిల్కి పూజ చేసిల్లా నేను కదా. దసరా కట్టింది, సైకిల్కి పూజ చేసింది. పైకిలో ఈ చీర చూస్తారంట. వీడియోలో పడాలి కదా, నీ చీర చూస్తారంట. నాకు చీర ఎట్లా ఉంది చూడరంటనా? ఏమి ఎందుకు చూడరు? ఇప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్తాం కదా మనము, ఆ చీరలోనే వస్తావా? మిమ్మ అందరు నిన్ను మిమ్మ ఆర్నా అంటారు. అందుకని వద్దమ్మా, దిష్టి తేలద్ది. ఇంట్లోనే ఉంటావా? అందులోనే వస్తావా? సరే, పైకి లే అయితే. నిలబడు. బయట వీడియో తీద్దామంటే బయటంతా ఇల్లు కడుతున్నారండి, శబ్దం వస్తూ ఉంది. అందుకని బెడ్రూమ్లోనే తీస్తాం మేము. అవును కదా. ఆర్నా ఈరోజు ఏమో సిగ్గుపడుతుంది. ఆర్నా ఇప్పుడు ఎట్లా పద్మస్ వేసుకో. ఆర్నా ఇప్పుడు ఎట్లాగుందంటే, పెళ్లి చూపులకు వస్తే ఆర్నా సిగ్గుపడతా రూమ్లో కూర్చొని పెట్టాము, బయటేమో పెళ్ళి కొడుకున్నాడు. అట్లా ఉంది ఆర్న. అవునా? నీకు పెళ్ళి చూపులా? ఏంటి నవ్వుతున్నావు? పెళ్ళి చూపులా? అబ్బాయి ఏడి? నేనే అబ్బాయినే. నేనేనా? నన్నే చేసుకుంటావా పెళ్ళి? నన్ను పెళ్ళి చేసుకుంటావా? ఓహో, నేను పెళ్ళి చేసుకోవద్దా? నన్ను నువ్వు చేసుకుంటావా? సరే, నువ్వు పైకి లేస్తే నీ చీర చూస్తానమ్మా నేను. నేను పెళ్ళి చేసుకునేటప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావా ఏందని చూడాలి కదా. నాకు నచ్చాలి కదా. నాకు నచ్చాలి కదా. నీ వల్ల కదా. అట్టయితే నేను నిన్ను చేసుకోను. చెప్పు, నేను నిన్ను పెళ్ళి చేసుకోను. పైకి లే. ఒక్క తడ పైకి లేస్తే అప్పుడు నీ పూలు కూడా కనిపిస్తున్నాయమ్మా. చూపి నీ పూలు. బర్రీ జడ చూడు, ఎంత పిల్లక జడ. ఆత్మది కాదు, పెద్ద జడ. పైకిలే. ఒక్క తడవ లేచి ఏమని కూర్చో. చీర చూడాలి కదా. వెనక్కి వెళ్ళు. అడుగు, చీర బాగుందా అని. చీర అంతా ఎత్తి చూపిస్తున్నావేంటే నువ్వు? చిచి, చీర కింద వదిలే. ఇప్పుడు అడుగు.
అట్లా తీయకూడదు, అది ఊడిపోద్ది. ఎన్నో చేసేదానికి. వదిలేసే కూర్చో, బాగుందంట. ఇంక చెప్పు, ఇప్పుడు నీకేం కావాలి? ఏం వద్దా? ఇందాక ఏదో అడిగావు నన్ను. కూర్చొని చెప్తే నేను ఇస్తా, లేకపోతే ఇవ్వను. పైకి లే అయితే. పద్మసం వేసుకో, పద్మసం వేసుకొని కూర్చో. ఏం కావాలి? ఐస్ క్రీమ్, ఇంకా చాక్లెట్, ఇంకా రెండా? అంతేనా? అన్నయ్యకి అన్నయ్య చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెట్టలా, తీసుకెళ్ళిపోయాడు స్కూల్కి. చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు. ఎవరా? మేడమా? మీ అన్నయ్యని మేడం కొడితే నువ్వు పోయి అడుగుతావా? మీ అన్నయ్య తప్పు చేస్తే కొడతారు మరి. చెప్పలేదా ఏమని? అన్నయ్య ఎందుకు షోలో చాక్లెట్ తీసుకొచ్చావు చెప్పవా? నేనా? చెప్పలా. ఇంకా చెప్పలేదమ్మా. నువ్వు చెప్పొచ్చు కదైతే. అన్నా అన్నీ రాండి, అప్పుడు ఏం పని చెప్తావు? నీకు తెలుసా స్కూల్లోకి ఏం తీసుకెళ్ళాలో ఏం తీసుకెళ్ళకూడదు? అయితే చాక్లెట్ షోలో తీసుకెళ్ళదు, పెళ్ళిలో తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళరా? అమ్మా నాకు నిద్ర వస్తుంది. అయితే అన్నీ దగ్గరికి రావా? నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదా, నీకు స్కూల్లో విషయాలు నీకు ఎట్లా తెలుసు? ఈరోజు నేను రొయ్యి పొడి కొడుతున్నానండి, రోడ్డు దగ్గర కూర్చొని. అట్లా కాదువే కొట్టేది, ఇట్లాగా తిప్పాలి అని చెప్తుంది. నువ్వు ఎప్పుడు చేసావు అంటే నేను మొన్న చేశానులే అని అంటుంది. ఇది పూర్వజన్మలో పుట్టి మళ్ళీ పుట్టినట్టుంది. అన్నీ చెప్తూ ఉంటుంది. ఇదంతా మా చిన్నబ్బాయే ఎవరు, మా చిన్నబ్బాయి కష్టాలే ఉంటాయి దీని దగ్గర. అంతా వాడు మొక్కట్లేను. అవునా? నువ్వు పప్ప అలాగా ఉంటావా? నీకు పప్ప అంటే ఇష్టమే? ఎంత ఇష్టం? పప్ప పెళ్ళి చేసుకుంటున్నాడా? చేసేద్దామా పప్పాకి పెళ్ళి? వాడు చేసుకొని అంటున్నాడు. నువ్వే కదా వద్దన్నావు, అట్లా కొట్టుకోకూడదు తల. వద్దన్నావు కదా పెళ్ళి. పప్పాకి పెళ్ళి చేద్దామా? అమ్మాయిని ఎక్కడ చూద్దాము? పప్పాయే చూసుకుంటాడా? నువ్వు చూడవా? ఇలా చూపలేవండి, అందుకని పోనండి. నువ్వు చెప్పావంటే పప్ప అమ్మాయిని చూసుకుంటాడు అని అంటే ఏమో చూసుకున్నాడేమో. అవునా? చూసేసుకున్నాడా? చెప్పా నువ్వా? చిన్నపిల్లలు చెప్తే అవి నిజాలు అవుతాయంట. నిజమేనా చెప్పు. పప్ప అమ్మాయిని చూసేసుకున్నాడా? చెప్పువే. చూసుకున్నాడా? తెలుసా నీకు? అయితే వాడు నేను ఎక్కడో చూసుకోలేదు అని అంటున్నాడా? చూసుకున్నాడా? అబద్ధం చెప్తున్నాడు అయితే మనకి. పని చెప్ప
వెళ్ళిపోతున్నాను టిక్కెట్ గంటకి ఇంటికి వచ్చినాక అప్పుడు ఏం చెప్తావా? కట్టేస్తున్నా. కొట్టేస్తావా? అయితే మొన్నటిదాకా పప్ప పెళ్ళి వద్దు చేయబాకు అని అన్నావు కదా, ఇప్పుడు చేసేద్దామా? ఓకే సరే బాయ్ చెప్పు అయితే. బాయ్ బాయ్. పైకి లేచి కూర్చొని చెప్పాలి, అట్లా చెప్తే బ్యాడ్ కదా. చెప్పు. బాయ్. బాయ్ అండి చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, చెప్పే తీసుకోండి. బాయ్. లైక్ కొట్టండి. లైక్ కొట్టండి. వేలయ్యారనా? బాయ్ అండి. బుడ్డతో చూడు ఎంత బాగుందో. నాది బుడ్డదానికి నా దిష్టే తగిలేటట్టుంది. నన్నే కొట్టాను. నువ్వు పొట్టిదానివే. ఎవడో అంటున్నా అవే కొట్టి. నేనేం పొట్టి కాను. మీ పప్ప పొట్టి, నువ్వు పొట్టే. పొట్టి అంటే ఒప్పు కదండి అది. చిన్న కలిపి నేను. వెళ్ళిపో, నాకేం భయం. బాయ్. బాయ్.